మోడల్ స్కూల్ నుంచి ఓ విద్యార్థిని మిస్ అయిన ఘటన జగిత్యాలలో కలకలం రేపింది. ఇటీవల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని వసతి గృహం నుంచి ఇద్దరు విద్యార్థినులు పారిపోయిన ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. జగిత్యాల రూరల్ మండలం కల్లేపల్లి మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థిని షేక్ అస్తా మిస్ అయింది. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్కూల్ నుండి ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోవడం కలకలం రేపింది. విద్యార్థిని తనతో తెచ్చుకున్న డ్రెస్ స్కూల్ ఆవరణలో మార్చుకొని తనకు సంబంధించిన బుక్స్, బ్యాగ్, షూస్ అక్కడే వదిలేసి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే తన బ్యాగ్లో ఒక లెటర్ వదిలి వెళ్లినట్టు సమాచారం. తల్లిదండ్రులతో తనకు ఇబ్బందిగా ఉందని, ఇక వారితో ఉండలేనంటూ సదరు విద్యార్థిని లెటర్లో రాసినట్టు తెలుస్తోంది. టీచర్లు క్లాసులో బిజీగా ఉండగా ఎవరూ చూడని సమయంలో పక్కా ప్రణాళికతో బయటకు వెళ్లినట్లుగా స్కూల్ సిబ్బంది చెబుతున్నారు. సమాచారం మేరకు పోలీసులు ఈ కేసును నమోదు చేసి విచారణ చేపట్టారు. 7th క్లాస్ చదువుతున్న అక్సా షేక్ గత 6th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మన దగ్గరనే చదువుతున్నది. ఆమె నిన్న 5వ తారీఖు నాడు పొద్దున స్కూల్కి యథావిధిగా వచ్చింది. వచ్చేటప్పుడు ఆమె ప్లాన్గా బ్యాగులో ఒక డ్రెస్సు, ఒక స్కార్ఫ్ తీసుకొని వచ్చింది. వచ్చి నార్మల్గా క్లాస్ యాజ్ యూజువల్గా విన్నది. 3:30కి మనకు ఆఫ్టర్నూన్ బ్రేక్ టైంలో ఆ అమ్మాయి బయటకు వెళ్ళడం జరిగింది. 3 గంటల ప్రాంతంలో ఎగ్జాక్ట్గా బ్రేక్ టైంలో ఆమె బయటకు వెళ్ళడం జరిగింది. మేము ఎప్పుడైనా కూడా మా పీఈటీని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెడతాం. ఇన్వార్డ్, అవుట్ వార్డ్ ఎప్పుడైనా కూడా మెయిన్ గేట్లో మా పీఈటీ ఉంటాడు. పీఈటీకి 3 days ట్రైనింగ్ ఉండడం వల్ల పీఈటీ ట్రైనింగ్లోకి వెళ్ళిండు. అదేవిధంగా హెచ్ఎం గారు కూడా 3 రోజులు ట్రైనింగ్ ఉండడం వల్ల హెచ్ఎం గారు కూడా ట్రైనింగ్కి వెళ్ళిండు. నేను ఇన్ఛార్జ్ సీనియర్ పీజీటీ కాబట్టి ఇన్ఛార్జ్గా ఉన్నా. నాకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. నాకు ఆఫ్టర్నూన్ ఫస్ట్ పీరియడ్ 10th క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పెట్టిన కాబట్టి సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ నేను ఇన్విజిలేషన్ చేసుకుంటూ అక్కడే ఉన్నా. సో నేను ఇన్విజిలేషన్లో ఉన్న పీఈటీ లేకపోవడం, ఇంకో పీఈటీకి ఇన్ఛార్జ్ ఇచ్చినాం, ఇది ఇన్వార్డ్, అవుట్ వార్డు. సో ఆ పీఈటీకి థర్డ్ పీరియడ్లో ఆయన వొకేషనల్ టీచర్, ఆయన థర్డ్ పీరియడ్లో 9th క్లాస్లో ఉన్నాడు. ఎవరు లేని సమయం చూసి అమ్మాయి మెల్లిగా మెయిన్ గేట్ దాటి వెళ్ళి ఆ మెయిన్ గేట్ నుంచి, స్కూల్ మెయిన్ గేట్ నుంచి వెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళ దాకా వెళ్ళి అక్కడ ఏమైందంటే అక్కడ ఎవరితో మాట్లాడి ఏదో చిట్ చాట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఆమె యూనిఫామ్ తీసేసింది. యూనిఫామ్తో పాటు షూ కూడా తీసి పక్కన పెట్టేసి ఆమె ఇంటికాడ నుంచి తెచ్చుకున్న ఏదైతే డ్రెస్ ఉందో డ్రెస్ వేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయింది.